తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించారు. ప్రభుత్వం ముందు ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్స్ పెట్టింది. డిమాండ్స్ పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు. సమస్యల పరిష్కారానికి 4 వారాల సమయం కోరింది కమిటీ. అయితే కమిటీ ప్రతిపాదనను ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు. కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతోటి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పదిహేడు ఇవ్వడం జరిగింది. 2021, 2025కి సంబంధించినటువంటి పిఆర్సీ పెండింగ్ లో ఉంది. చట్ట ప్రకారం, లేబర్ యాక్ట్ ప్రకారం ఆర్టీసీకి 4 సంవత్సరాలకు ఒకసారి పే స్కేల్ రివైజ్ కావడం జరుగుతుంది. అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. మేము కోరుకునేది ఏంటంటే మాకు రావాల్సినటువంటి హక్కులను, మాకు రావాల్సినటువంటి పే స్కేల్ ని మాత్రమే మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా మేము ఏది కూడా అడగడం లేదు. మాకు రావాల్సిన దానికోసమే ఈ పోరాటం. ఇది కూడా చట్టబద్ధంగానే మేము పోరాటం చేస్తున్నాము. ఈ విషయాన్ని కూడా మేము సమ్మె నోటీస్ ని లేబర్ కమిషనర్ గారికి అని, అదేవిధంగా మా మేనేజ్మెంట్ కి, ప్రభుత్వానికి కూడా నివేదించడం జరిగింది. కాకపోతే ఇవి మాకు రావాల్సినటువంటి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మా యొక్క మాకున్నటువంటి ఓపికని వీళ్ళు పరీక్షిస్తున్నారు. నెరవేర్స్తా అని చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండా 2 పిఆర్సీలను బకాయి పెట్టి వారికి రావాల్సినటువంటి ఇతర బకాయిలను బకాయిగా చూపిస్తూ, అలాగే ఆర్టీసీ విలీనాన్ని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవేవి నెరవేర్చకపోగా, పైపెచ్చు ఈ సంఘాలను పునరుద్ధరించకపోగా తీవ్ర అన్యాయానికి చేస్తా ఉంది, గురి అవుతా ఉంది ఆర్టీసీ కార్మిక లోకమంతా. దీనిపైన ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఒక్క బస్సు కూడా రోడ్డు ఎక్కడానికి వీల్లేదని చెప్పి ఆర్టీసీ కార్మికులంతా సమ్మెలకు పోతా ఉన్నారు. ఈ సమ్మెకు సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు పౌర సమాజం అంతా మద్దతుగా నిలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమ్మె కొనసాగుతుంది. ఎక్కడ కూడా కార్మికులకు అన్యాయం జరిగినా తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మేమందరం ముందుంటాం. మా హక్కులను కాలరాసి దిన ధిక్కారమైన పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాము. కాబట్టి మేము ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు, మా హక్కులు, మా కార్మిక హక్కుల పరిరక్షణ కొరక యూనియన్ పుట్టే యూనియన్ రద్దు చేసిరు. మాకు 2 పిఆర్సీలు ఉన్నాయి. 2 పిఆర్సీలతో సహా ప్రభుత్వంలో విలీనం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మా హక్కులకు మాకు కల్పించి, మా యూనియన్లు ఇచ్చి, మా యొక్క ఏదైతే ప్రభుత్వంలో విలీనం అన్నారో మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం అది ఇవ్వాలి. ఆర్టీసీ కార్మికులు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని ఆర్టీసీ మేనేజ్మెంట్కి 13 మార్చి 2026న సమ్మె నోటీస్ ఇచ్చాం. ఆ సమ్మె నోటీస్ మీద 42 రోజులు అయినా కూడా ఆర్టీసీ మేనేజ్మెంటు పిలవలేదు. గవర్నమెంట్ పిలుస్తుందని నేను పిలిచారు చర్చలకి. ఆ చర్చల సందర్భంగా ఆర్టీసీలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు వచ్చాయి. సమ్మె నోటీస్ ఇచ్చింది జాయింట్ యాక్షన్ కమిటీయే అయినా ఆర్టీసీ యాజమాన్యం అన్ని యూనియన్లు పిలుచుకున్నారు. అన్ని యూనియన్లు వచ్చాయి, అన్ని యూనియన్లు మాట్లాడాయి, అన్ని యూనియన్లు సమస్యల గురించి చర్చించాయి. అన్ని యూనియన్లు కూడా ఆర్టీసీలో ఉన్న సమస్యలు ఎలివేట్ చేయడం. ఈరోజు ఆసిఫాబాద్ డిపోలో మొదటి బస్సు నుండి బస్సులు నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా మాకు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చిందో, మాకు మొట్టమొదటిగా గవర్నమెంట్లో విలీనం కావాలి. అదేవిధంగా మాకు 2 పిఆర్సీలు బకాయిలు ఉన్నాయి, ఆ 2 పిఆర్సీలు కావాలి. మాకు ఉద్యోగ భద్రత కావాలి. ఈ సమస్యల మీద మేము ఈరోజు మొదటి బస్సు నుండి బస్సులు ఆపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం
వెంటనే స్పందించి మాకు ఇచ్చే హక్కులన్నీ మాకు ఇవ్వాలని మేము మీ ద్వారా గవర్నమెంట్కు తెలియవస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉధృతం ఇంకా ఈ సమయాన్ని ఇంకా ఉధృతం చేసి బస్సులు మొత్తం ఎక్కడెక్కడ నిలిపేసే విధంగా మేము ధర్నా దిగుదామని చెప్పి మీ ద్వారా తెలియవస్తున్నాం.